చాలా రోజుల తర్వాత తెలుగు మాటలు విన్నారు. జనమంతా ఉరుతులకు పైనట్టున్నారు. థ్యాంక్ యూ ఫర్ ద స్పీచ్ సార్. ఆతడనేక యుద్ధముల ఆరితేరిన ధీరుడు, 5 దశాబ్దాల ప్రజాజీవనంలో సానపెట్టబడిన వజ్ర సదృశుడు. ధైర్యం, స్థైర్యం, వివేకం, విజ్ఞానం కలగలిసిన వ్యక్తిత్వం. ఎరుకగలగునాతడేదియునర్చినన్ అది యునర్తురితరులైన వారల్. అతడు సత్యమిట్టిదననేమి లోకంబుదత్ ప్రవర్తనంబుదగలియుండు. అనగా సాంకేతిక విద్య, సమాచార విప్లవాల ప్రాధాన్యతను ఆయన సరైన సమయంలో గమనించి ఈ రోజు అమరావతి సౌధాన్ని కూడా మహోన్నతంగా తీర్చిదిద్దడానికి వారు శ్రమిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని సగౌరవంగా సభక్తికంగా ఆహ్వానిస్తున్నాం. Thank you, thank you. His Excellency, Indian High Commissioner in Singapore, Dr. Silpak Ambule, Honorable Minister for IT and HRD Government of Andhra Pradesh, Nara Lokesh Garu, Honorable Minister of Municipal Administration, Narayana Garu, Honorable Minister for Industries, Sri Bharat Garu, Chairman AP NRT, Ravi Vemur Garu, ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నా. నేను చాలా సార్లు సింగపూర్కు వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది,
అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే మిడ్ 90s 95 ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఓసారి కొంతమంది కొన్ని ఇంట్యూషన్లు ఉంటాయి, అదే విజన్ అంటాం. భవిష్యత్ అంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉంటుంది, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండాలంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేయాలని చెప్పి ఆలోచించాను. దాని పర్యవసానమే సింగపూర్ లాంటి దేశంలో ఇన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో. నేను మార్నింగ్ అడిగాను ఆడబిడ్డల్ని, ఏమమ్మా మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారంటే, మీరు ఆ రోజు పెట్టిన కాలేజీల్లో ఐటీ చేశాం, ఈరోజు ఉద్యోగం చేస్తూ మీ మీద అభిమానంతో ఒక్కో వారం రోజులు కోలాటం మళ్ళా మేము ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చామని చెప్పినప్పుడు చాలా తృప్తినిచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమెరికాలో తెలుగు వాళ్ళ సత్తా మనం ఒకసారి చూస్తే మొత్తం ఒకే విషయంలో నేను చూస్తున్నాను. నేను ఎక్కడ పోయినా ఇది చెప్తున్నా. ప్రపంచంలో 128 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. మా ఎన్ఆర్టీ రవి గారి లెక్కల ప్రకారం 128 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువే ఉన్నారు. అయితే ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఏ దేశానికి వెళ్ళి ఒక పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 100 మంది గ్యాదర్ అయిపోతారు. ఇది చూసినప్పుడు దీనికంటే ఏం కావాలి ఆనందం అని అడుగుతున్నా. ఒక పబ్లిక్ పాలసీ, ఒక విధానం మనం తీసుకురాగలిగితే ఎన్నో డికేడ్స్ కాదు, కొన్ని సంవత్సరాల్లోనే ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం.